Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి హిమవంతునకు జ్ఞానోపదేశము చేయుట. బ్రహ్మస్వరూప వర్ణన. శ్రీదేవి చెప్తోంది, పర్వతరాజా, ఇట్లు యోగయుక్తుడవై బ్రహ్మస్వరూపిణిని దేవినగు నన్ను సహజ భక్తితో ఆసనమునందు చక్కగా కూర్చుని ధ్యానించాలి. ఆ బ్రహ్మస్వరూపమేమిటో ఇక్కడ తెలపబడుతోంది. బ్రహ్మము స్వయం ప్రకాశము, సర్వవ్యాపకము, అన్నింటికీ అత్యంత సమీపమున ఉండునది. హృదయరూప గుహయందు స్థితమై ఉన్న దాని వలన గుహాచరమను పేరుతో ప్రసిద్ధమైనది. మహాపదము లేక పరమప్రాప్యము ఆ బ్రహ్మతత్వము. క్రియాశీలురైన వారు, శ్వాసను పీల్చుకొనిడి వారు, కళ్ళు మూయుచు తెరుస్తూ వారు అందరూ ఆ పరబ్రహ్మయందే సమర్పించబడుదురు. అందులోనే స్థితులై ఉందురు. సత్ అసత్ సమస్తమును ఆ తత్వమే. అదియే అందరూ స్వీకరించుటకు యోగ్యమైన సర్వోత్కృష్టమైనది. అది సమస్త ప్రజల జ్ఞానమునకు అతీతము, అనగా బుద్ధికి అందనిది అని తెలుసుకొనుము. పరమప్రకాశ రూపమైనది, సూక్ష్మము కంటే అతి సూక్ష్మమైనది. సకల లోకములు, ఆ లోకములందు నివసించు ప్రాణులను అందులోనే స్థితులై ఉన్నారు. అది ఏ ఈ అక్షర పరబ్రహ్మ. అది ఏ అందరి యొక్క ప్రాణము, అందరి యొక్క వాణి, అందరి మనస్సు కూడా. అది పరమ సత్యము, అమృతము, అవినాశియగు తత్వము. సౌమ్యుడా, భేదించయోగ్యమైన లక్ష్యమును నీవు ఛేదించుము. మనస్సు లగ్నము చేసి దానియందే తత్పరుడవు కమ్ము. సౌమ్యుడా, ఉపనిషత్తులలో చెప్పబడిన గొప్ప అస్త్రరూపమైన ధనుస్సును చేబూని దాని మీద ఉపాసన చేత పదును పెట్టిన బాణమును ఎక్కుపెట్టుము. తరువాత భావమునకు అనుగుణముగా చిత్తము ద్వారా ఆ బాణమును లాగుము. ఆ అక్షర రూపమైన బ్రహ్మమునే గురిచేసి ఛేదించుము. ప్రణవము అనునది ధనస్సు, జీవాత్మ బాణము. దానికి లక్ష్యము బ్రహ్మగా చెప్పబడినది. అలసత్వము లేకుండా మిగుల తత్పరతతో సాధనయందు లగ్నమై దానిని ఛేదించవలెను. బాణము వలె దాని యందు తన్మయత్వమును పొందవలెను. బ్రహ్మయందు స్వర్గము, పృథివీ, అంతరిక్షము, సకల ప్రాణులతో, ఇంద్రియములతో కూడి మనోబుద్ధి రూపమైన అంతఃకరణముతో సకల ప్రాణులతో కలిసిపోయిన ఒకే ఒక్క పరమాత్మను తెలుసుకొనవలెను. ఇతర విషయములన్నీయును వదిలిపెట్టవలెను. అమృత స్వరూపుడగు పరమాత్మను చేరుటకు ఇది ఏ వంతెన. సంసార సాగరమును తరించి అమృత స్వరూపుడగు పరమాత్మను పొందుటకు ఇది ఏ సులభ సాధనము. రథచక్రమునకు ఆకులు ఉన్నట్లు శరీరము యొక్క సమస్త నాడులు హృదయమున ఏకీకృతమై ఉండును. ఆ హృదయమందే వివిధ రూపములలో ప్రకటితమై పరబ్రహ్మ విహరించుచుండును. అంతర్యామి రూపమున విలసిల్లుచుండును. ఈ ఆత్మ యొక్క ఓంను జపిస్తూ ధ్యానము చేయుము. దీని వలన అజ్ఞాన రూప అంధకారమునకు సర్వదా అతీతుడవు కమ్ము. అట్లు సంసార సాగరమునకు ఆవలి ఒడ్డుననున్న బ్రహ్మను పొందుము. నీకు శ్రేయస్సు కలుగుగాక. సమస్తమును ఎరిగినవాడు, అన్ని వైపుల నుండి సకలమును తెలుసుకొనినవాడు, జగత్తునందు గొప్ప మహిమ కలవాడు, సకలమునకు ఆత్మయైనవాడు, బ్రహ్మలోకరూప దివ్య ఆకాశమునందు స్థితమై ఉన్నాడు. ఆ స్వామి మనోమయుడు, ప్రాణములను శరీరములను నియమనము చేయువాడు అగును. సకల ప్రాణుల హృదయములకు ఆశ్రయుడై అన్నమయ స్థూల శరీరమునందు స్థితుడై ఉన్నాడు. ధీరుడు, బుద్ధిమంతుడైన పురుషుడు, విజ్ఞానము ద్వారా ఆనంద స్వరూపుడు, అమృతుడు, అవినాశియగు బ్రహ్మ సర్వత్రా విద్యమానుడై ఉన్నాడు. ఆ స్వామిని చక్కగా దర్శింపనగును. కార్యకారణ స్వరూపుడగు ఆ పురుషోత్తమును దర్శించిన తరువాత జీవుని హృదయము యొక్క ముడి అవిద్య తొలగిపోవును. సందేహములన్నీయూ నశించును. శుభాశుభ కర్మలన్నీయూ క్షీణించును. నిర్మలము, నిష్కలమైన పరబ్రహ్మ దేదీప్యమానుడై పరకోశ దివ్య పరమధామమునందు విరాజమానుడై ఉండును.
ఆ ప్రభువు స్వచ్ఛమై సర్వదా విశుద్ధమై ప్రకాశించు సకల వస్తువులను కూడా ప్రకాశింపచేయును. అట్టి వానిని ఆత్మజ్ఞానులైన పురుషులే తెలుసుకొందురు. స్వప్రకాశకమైన ఆ పరమధామమునందు పరమాత్మయందు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశింపవు. ఇచ్చట మెరుపులు మెరవు. అట్టి ఎడల ఈ అగ్ని విషయము చెప్పనేలా. ఆ దేవి ప్రకాశితురాలైన తరువాత ఆ వెలుగుతో సకలము దేదీప్యమానమగును. ఆ ప్రకాశము చేతనే ఈ సకల జగత్తు వెలుగొందును. అమృతస్వరూపుడగు ఆ బ్రహ్మయే ముందుండును, వెనుకను ఉండును, కుడి ఎడమల యందు ఆ స్వామియే ఉండును. ఆయన ఏ క్రింద పైన వ్యాపించి ఉండును. ఇతడే సకల విశ్వమునకు సర్వశ్రేష్ఠుడగు బ్రహ్మ. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.